ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారా? హైడ్రా నేపథ్యంలో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను ఎఫ్టీఎల్ పరిధిలో రూల్స్ కు విరుద్ధంగా కట్టినందుకు రాత్రికి రాత్రి బుల్డోజర్లతో కూలగొట్టించారు. అయితే సీఎం రేవంత్ సర్కార్ మాత్రం అస్మదీయులకు ఒకలా తస్మదీయులకు మరోలా అన్నట్టు ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే అనిపిస్తోంది. ఎంతో మంది స్వపక్ష ప్రతిపక్ష నేతలు ఓవైసీ బ్రదర్స్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు కాలేజీలు కట్టారు. ఆ కట్టడాల జోలికి మాత్రం పోవటం లేదు. ఎందుకని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ కేటీఆర్ కు హీరో అక్కినేని నాగార్జున మాజీ కోడలు సమంతకు ఏదో సంబంధం ఉందంటూ చేసిన అసభ్యకర కమెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంపై సీఎం రేవంత్ కనీసం తన కేబినెట్ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించనూ లేదు. రీసెంట్ గా పుష్ప 2 ప్రీ రిలీజ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందడం వెనుక అల్లు అర్జున్ ని బాధ్యుని చేస్తూ ఆయన్ని అరెస్ట్ చేయడం వెనుక కూడా రేవంత్ రెడ్డి హస్తం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్పుకొచ్చారు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా రేవంత్ సర్కార్ ప్రముఖ హీరో లెజెండ్ నందమూరి బాలకృష్ణ ఇళ్లను టార్గెట్ చేసిందా అంటే అవుననిపిస్తోంది. అయితే టార్గెట్ చేయడం వరకు ఓకే, కానీ అది కక్షపూరితంగా కాకుండా రోడ్డు విస్తరణలో భాగంగా బాలకృష్ణ ఇంటిలో కొంత భాగాన్ని కూలగొట్టనున్నారు. అయితే ఇదంతా కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణలో భాగంగా బాలకృష్ణ ఇంటిని ప్రభుత్వ అధికారులు మార్క్ చేసి వెళ్లారు. బాలకృష్ణ ఇంటితో పాటు అల్లు అర్జున్ మామ కె చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటితో పాటు పలువురు ఇండస్ట్రియలిస్టులు ఇళ్లతో పాటు ప్రముఖ మీడియా హౌస్ యాజమాన్యాల ఇల్లు కూడా ఉన్నాయి. జూబ్లీహిల్స్ మహారాజా కూడలి నుంచి చెక్ పోస్ట్ వరకు కేబీఆర్ పార్క్ పక్కన నుంచి రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఈ విస్తరణలో హీరో బాలకృష్ణ ఇల్లులో కొంత భాగం కోల్పోతారని వార్తలు వినిపిస్తున్నాయి. పార్కు చుట్టూ ఉన్న 6 కూడళ్లు అభివృద్ధి చేయడంతో ఈ పరిస్థితి నెలకొని ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ పనులను ముందుకు తీసుకువెళ్లడంలో రేవంత్ సర్కార్ బాగా పట్టుదలగా ఉందంటున్నారు. భూసేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న యజమానులకు నచ్చజెప్పి ఈ పనులు చేపట్టనున్నారు. కేబీఆర్ పార్కులో ముందుగా పిల్లర్స్ వేద్దామనుకున్నా అది చాలా సెన్సిటివ్ ఏరియా కావడంతో చాలా మంది పర్యావరణ ప్రేమికులు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. దీంతో రేవంత్ సర్కార్ కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఏదేమైనా ఈ పనులను ముందుకు తీసుకువెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందంటున్నారు. భూసేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న యజమానులకు నచ్చజెప్పి ఈ పనులు చేపట్టనున్నారు. కేబీఆర్ పార్క్ లో ముందుగా పిల్లర్స్ వేద్దామనుకున్నా అది ఎకో సెన్సిటివ్ జోన్ కావడంతో చాలా మంది పర్యావరణవేత్తలు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రాజెక్టు అటకెక్కింది. దీంతో కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.